నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన గడ్డి పువ్వు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1986 అక్టోబర్లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఓపెన్ వరండా స్తంభానికి ఆనుకుని కూర్చుంది సుమిత్ర. ఒళ్ళో పుస్తకం అయితే ఉంది, కానీ మనసు దృష్టి కూడా దాని మీద లేవు. పచ్చమట్టి పేడ కలిపి అలికిన వాకిలి, తెల్లటి వరిపిండితో వేసిన ముత్యాల పందిరి ముగ్గు మధ్య పని మనిషి ఎర్రమ్మ కూతురు పెట్టి వెళ్ళిన గొబ్బెమ్మలు, వాటిపైన గుచ్చిన బంగారం ముద్దలాంటి గుమ్మడి పూలు. వాకిలి కళకళలాడుతున్నట్లే ఉన్నా ఎక్కడో ఏదో వెలితి, ఏదో అసంతృప్తి. అప్రయత్నంగా సుమిత్ర చూపులు పక్కకు మళ్ళాయి. వెదురు కర్రల ఫెన్సింగ్ ఖాళీల్లో నుంచి పక్కింటి వారి వాకిలి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఇంటి ఇల్లాలు ఆదరావాదరా చల్లిన 4 చెంబుల నీళ్లతో వాకిలి సరిగ్గా అణగలేదు. హడావుడిగా వేసిన పులిగోరు ముగ్గు, వారింటి చిట్టి తల్లులిద్దరూ పొద్దుటే గొబ్బిళ్ళు పెట్టి గొబ్బి కట్టిన దానికి నిదర్శనంగా 3 వంతులు చెరిగిపోయింది. వారి బుజ్జి నాన్న పాలు తాగేందుకు మారం చేస్తూ పరుగులెత్తిన కారణాన కొన్ని గొబ్బెమ్మలు అటు ఇటు చెదిరిపోయాయి. కొన్ని ఆ చిన్ని కన్న కాళ్ళ కింద పడి నలిగాయి. అయినా ఆ వాకిలి ఎంత నిండుగా కళ్ళగా ఉంది, ఎంత సహజంగా ఉంది. నిట్టూర్పు విడిచి తల తిప్పుకుంది సుమిత్ర. మూసిన గేటు కింద నుంచి కోడి పెట్ట ఒకటి లోపలికి వస్తోంది. దాని వెనకే పూల పంతుల్లాంటి దాని పిల్లలు 6 డజను. కోడి పెట్ట ముగ్గు కెలుగుతూ ఉంటే కిరు చప్పుడు చేస్తూ తల్లి కాళ్ళ చుట్టూరా తిరుగుతున్నాయి అవి. ప్రహరీకి దగ్గరే ఉన్న నిమ్మ చెట్టు కాయల బరువుతో వంగి ఉంది. బాదం చెట్టు మీద కాకి గూట్లో రెక్కలు రాని పిల్లలు ముక్కులు పైకెత్తి తల్లి తెచ్చిన ఆహారం కోసం గావును కీచుమంటూ అరుస్తున్నాయి. నూతి పళ్ళెం దాపున వేసిన అరటి చెట్టు చుట్టూరా లెక్కలేనన్ని పిలకలు. ఎక్కడో ఆవు అంబా అంటూ చేసిన శబ్దానికి మరెక్కడో చెంగనాలు తీస్తున్న దాని లేకదూడ తిరిగి అంబా అని బదిలిచ్చిన సవడి. ఎటు చూసినా మాతృత్వం పొందిన స్త్రీయత్వం మురిసే ముచ్చట్లే. ఆ సంపద నుంచి తనను వంచాడు భగవంతుడు. ఆ అదృష్టం తనకి లేదు, రాదు. సుమిత్ర కన్నుకొలకలు నీళ్లతో నిండుకున్నాయి. తుణికి జలజల రాలి చెంపలను తడిపాయి. మిత్రా, తలెత్తింది సుమిత్ర. భర్త మోహన్ కలవరపడుతూ కళ్ళు తీర్చుకుంది. కానీ అప్పటికే అతనికి దొరికిపోయింది. ఏడుస్తున్నావా? అతని గొంతులో ఆదుర్ద. పట్టుబడిన దొంగల లోపలికి పరిగెత్తింది సుమిత్ర. ఆ రాత్రి గోడ వైపు తిరిగి పడుకున్న సుమిత్ర భుజం మీద చెయ్యి వేసి, మిత్రా అన్నాడు మోహన్. రోజుకి నువ్వెలా తయారవుతున్నావో నీకు తెలుస్తోందా? అతని గొంతులో ఎంతో బాధ, మరెంతో ఆరాటం. తన మౌనం, ఉదాసీనం, అన్నింటా నిరాసక్తత అతన్ని ఎంత వ్యధకు గురి చేస్తున్నాయో సుమిత్ర అర్థం చేసుకోగలదు. చటుక్కున ఇటు తిరిగి భర్త గుండెలో తలదాచుకుంది. భార్య జుత్తు నిమృతూ ఉండిపోయాడు మోహన్ కొంతసేపు. మనకు పిల్లలు పుట్టరన్న సంగతి నిర్ధారణ అయ్యింది. నిజంగా మనకది గొప్ప ఆఘాతమే, కాదనను. అందుకని ముందున్న జీవితం అంతా వ్యర్థమేననుకుంటూ కుమిలి కృషించటం పిచ్చితనం కదూ? మోహన్ లాలనగా నచ్చ చెప్తున్నట్టు అన్నాడు. మాట్లాడలేదు సుమిత్ర. ఆమె గుండెకు మాను పట్టని గాయమైంది. అది రేపుతోన్న విషాదం మాటలతో తీరేది కాదు. పైగా అతని లాలన ఆ గాయాన్ని తిరిగి రేపినట్లే అయ్యింది. ఆమె భుజాలు దుఃఖంతో అదిరాయి. భార్య స్థితికి కదిలిపోతున్నాడు మోహన్. ఇదిగో మిత్ర, మళ్ళీనా? నన్ను చూడు, నాకు మాత్రం విచారం లేదు, నీకు మళ్ళీ దిగజారిపోతున్నానా? వీపు నిమురుతూ మెత్తగా మందలించాడు. అవును, నిజమే. మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టరు రిజల్ట్ చెప్పిన తర్వాత అతను 2 రోజులు స్తబ్దుగా డల్గా ఉండిపోయాడు. ఆ తర్వాత రొటీన్లో పడిపోయాడు. తన పనుల్లో బిజీ అయిపోయాడు, అంతే. మరి తనెందుకు అతనిలా తేరుకోలేకపోతోంది? తనలో మాతృత్వపు కాంక్ష బలంగా ఉండటం వలన? తనేమిటి, ఏ స్త్రీకైనా అంతేనేమో. రాజ్యమేలే ఆడదానికైనా ఉయ్యాల ఊపాలనే కోరిక పోదే అమ్మడు అని అమ్మమ్మ అంటూ ఉండేది. ఇప్పటిదాకా మిణుకుమంటున్న ఆశ కాస్త కొండెక్కి తనకిక పాపరను ఎత్తుకునే యోగ్యత లేదు అని తెలిసిన తర్వాత ఆ మాట ఎంత సత్యమో అవగతమవుతోంది. తన మనశ్శరీరాలు సంతానం కోసం దహదహలాడిపోతున్నాయి.
తప్పించిపోతున్నాయి. కమలాక్షు నర్చించని కరములు కరములే అన్నట్లు పాపని ఊపని ఓడి లాలి పాడని గళం, స్తన్యమిచ్చి వారి చీరుబొజ్జ నింపని వక్షం, వారి ఆలనలో పాలనలో అలవని శరీరం, వారి ముద్దు ముచ్చటలకు పరవశించని మనస్సు, వారి అభివృద్ధికి ఉప్పొంగని గుండె. ఎందుకు నీ పుట్టుక దండుగ దండగని హృదయం ఘోష పెడుతూ ఉంటే కృంగిపోక ఏమవుతుంది తను? అతను మగవాడు. భార్య పిల్లలు అతని జీవితంలో ఒక భాగం మాత్రమే. బయట ప్రపంచంతో అనేక వ్యాపకాలు, సాధించుకోవాలనుకునే విలువలు ఎన్నో ఉంటాయి అతనికి. ఆ తాపత్రయంలో పిల్లలు లేకపోవటం అనేది పెద్ద లోటుగా అనిపించకపోవచ్చు అతనికి. తనకే ఉన్నది తన ఇల్లు, భర్త, పిల్లలు. అతి చిన్న పరిధి, అదే తన లోకం, సర్వస్వం. అది అతనికి తెలియనిదా? తను ఆడదాన్నని, స్త్రీకి సంతానంతోనే సంపూర్ణత్వం సిద్ధిస్తుందని, ఆ కొరత తనను పట్టి పల్లారుస్తోందని ఇవన్నీ అతనికి ఎలా చెప్పుకోవటం? స్తబ్దుగా ఉండిపోయిన భార్య తలను నెమ్మదిగా దిండి మీదకు చేర్చి ముంగురులు సర్దాడు మోహన్. చదువుకున్న దానివి, ఏ సమస్యకైనా పరిష్కార మార్గం ఉంటుందని, ఏ వెలితినైనా భర్తీ చేసుకోవచ్చని తెలియదా నీకు అన్నాడు. తిరుగులేని శాపానికి పరిష్కారమా? తనలో ఏర్పడిన శూన్యాన్ని దేనితో నింపగలరు? రెప్పలు రెపరెపలాడించింది సుమిత్ర. మనం ఓ పాపనో బాబునో దగ్గరకు తీద్దాం మెల్లగా చెప్పాడు మోహన్. పెంపుడు బిడ్డలా? సుమిత్ర ముఖ కవళికలు చేదు తిన్నట్టయ్యాయి. వాళ్ళు మనని మనస్ఫూర్తిగా తల్లి తండ్రి అనుకోగలరా? బిస్కెట్లు చాక్లెట్లు పెట్టినంతసేపు తన ఒళ్ళో ఒదిగి తల్లి కనపడగానే అమ్మా అంటూ పరుగు తీసే పక్కింటి బాబు గుర్తొస్తున్నాడు సుమిత్రకి. అవును మిత్ర, ఏం కంటేనే మన బిడ్డలవుతారనుకోవటం తెలివి తక్కువ. ఏ తల్లి కన్నా ప్రతి బిడ్డ దైవ స్వరూపమే. మన తన భేదం లేదు వాళ్ళకి. మనం మమతానురాగాలు చూపిస్తే వాళ్ళు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. పోతే కన్నా కనకపోయినా ప్రతి స్త్రీ హృదయము మాతృమందిరమే అని నా నమ్మకం. ఇక నువ్వా? ఎంత మొహమాటం చూపించే పాపనైనా ఇట్టే మచ్చిక చేసుకోగలవు. నాకు తెలుసు, ఇక సందేహాలు పెట్టుకోకు. భార్య చెంపలు తాడుతూ ఆమె సంశయాన్ని ఎగరగొట్టేశాడు మోహన్. ఆలోచనలో పడింది సుమిత్ర. ఏది ఏమైనా తమ ఇంట్లోనూ చిన్నారి పాపడు దోగాడబోతున్నాడు అన్న ఊహకే పులకరించిపోతున్నది ఆమె మనసు. ఆ మర్నాటి నుంచి సుమిత్రలో తర్జన భర్జనలు. పాపను పెంచుకుందామా బాబునా? పాలు తాగే పసివయసు వాడిని తెచ్చుకుంటే బాగుంటుందా? లేకపోతే బాలారిష్టాలన్నీ గడిచి కాస్త రెక్క కట్టిన పిల్లల్ని తెచ్చుకోవటం మంచిదా? అసలు ఎవరిని పాపనిమ్మని అడగటం? స్నేహితుల్నా, బంధువుల్నా, లేక ముక్కు మొహం ఎరగని పరాయి వాళ్ళనా? అసలు తామలా సిగ్గు విడిచి మీ బిడ్డనిమ్మని అడగగలరా? అడిగినా ఎవరైనా అంత సులువుగా తమ బిడ్డని ఇవ్వగలరా? ఇవన్నీ బయట కనటానికి జంకు. ఏదో ఇంట్లోకి ఏ విలువైన వస్తువు కనుక్కోవటానికి ఈ కంపెనీదైతే మంచిదా, ఆ కంపెనీదా అని సంప్రదించుకుంటున్నట్లు ఏమిటా ప్రశ్నలు అని భర్త అనుకుని పోతాడేమోననే శంక. కానీ అతనికి తప్ప ఇంకెవరితో చెప్పుకుంటుంది తన ఘోష? భార్య అనుమానాలన్నింటికీ ఒక చిరునవ్వే సమాధానంగా విసిరి ఊరుకున్నాడు మోహన్. ఆ నవ్వులో అర్థాలు వెతుకుతూ ఉండిపోయింది సుమిత్ర. ఆ రోజు సాయంత్రం మామూలు కంటే పెందరాడే ఇంటికొచ్చాడు మోహన్. చేతిలో స్వీట్ ప్యాకెట్. మునుపటిలా ఎందుకు ఏమిటని ప్రశ్నించే ఆసక్తి కూడా తగ్గిపోయింది సుమిత్రకి. త్వరగా తయారవు మిత్ర, అలా బయటికి వెళ్దాం, నీకు గమ్మత్తు చూపిస్తాను, ఎంత ఆనందిస్తావు అన్నాడు మోహన్ భార్యను హుషారు చేస్తూ. పాపం అతను తన ముఖ్యమైన వ్యవహారాలన్నింటినో వాయిదా వేసుకుని తన విచారాన్ని మరిపించడానికని ఈ మాదిరివి ఏవేవో ప్రోగ్రాములు వేస్తున్నాడు ఈ మధ్య. కాదని అతన్ని నొప్పించడం ఇష్టం లేదు సుమిత్రకి. తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతోనే బయలుదేరింది. పావుగంటలో ఒక చిన్న ఇంటి ముందు స్కూటర్ ఆపాడు మోహన్. మూర్తిగారని కొత్తగా పరిచయం అయ్యారులే, నీకు తెలీదు. సుమిత్ర మొహంలో ఆశ్చర్యం చూసి స్కూటర్ని ఓ పక్కగా పార్కు చేస్తూ చెప్పాడు. సుమారు 300 గజాల స్థలంలో మధ్యగా డాబా, 4 వైపులా బంగాళ పెంకులతో దించిన వసారాలు, ముచ్చటగా పొందిగ్గా ఉంది ఇల్లు. గేటు నుంచి వరండా వరకు వంచిన ఆర్చీకి గిన్నె మాలతి దట్టంగా పాకింది. గుత్తులు గుత్తులుగా విచ్చుకుని గుబాళిస్తున్న పువ్వులు వచ్చే అతిథులకు స్వాగతాలు పలుకుతున్నాయి. గేటు తీసిన చప్పుడుకి సింహద్వారానికి ఉన్న కట్టెను కొద్దిగా తొలగించి చూసి ఆ వెంటనే బయటకు వచ్చాడు ఒక ఆయన. రండి రండి అని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ, మీకోసం ఎదురు చూస్తున్నాము అంటూ సాదరంగా వారిని లోపలికి తీసుకువెళ్ళాడు.
కూర్చోండి అని సోఫా చూపించి లలిత అని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. మూర్తి గారంటే ఈయనే అన్నాడు మోహన్ సుమిత్రతో. కొత్త అనగానే కలిగే సహజమైన కుతూహలంతో చుట్టూ పరికించి చూసింది సుమిత్ర. గదికి మధ్యగా కార్పెట్, దాని మీద సోఫా సెట్, ఓ కార్నర్లో టీవీ, పక్కగా బుక్ ర్యాక్, దాని మీద నిమీలిత నేత్రాలతో నాద సుధారసాన్ని ఆస్వాదిస్తున్న మీరాబాయి ప్రతిమ. గోడలకి 1-2 ప్రకృతి దృశ్యాలు. డ్రాయింగ్ రూమ్ సింపుల్గానే కాక కళాత్మకంగా ఇంటివారి అభిరుచిని చాటి చెప్పేలా ఉంది. ఇంతలో మూర్తిగారి దంపతులు వచ్చారు. పరస్పర పరిచయాలయ్యాయి. మోహన్ మూర్తిగారితో పిచ్చాపాటిలో పడిపోయాడు. సుమిత్రకు మాత్రం మహా ఇబ్బందిగా ఉంది. అసలే ఒకరితో కలవటానికి కానీ సరదాగా గడపడానికి కానీ ఒప్పటం లేదు ఆమె మనస్థితి. పైగా ఇక్కడి కొత్తదనం ఒకటి. కాకపోతే మూర్తిగారి భార్య అడిగే వాటికి క్లుప్తంగా జవాబులిస్తూ మర్యాద చెడకుండా మాత్రం చూసుకుంటోంది. ఆమెకు అందుకోసమే వచ్చినట్లు బాతాఖానీలో పడిపోయిన భర్త ఆంతర్యం బోధపడలేదు. గమ్మత్ అన్నాడు, సంతోషిస్తానన్నాడు. ఏది? ఏమిటది? ఎక్కడుంది? గుడ్ ఈవినింగ్ మమ్మీ డాడీ. ఓహ్, ఆంటీ అంకుల్ కూడా ఉన్నారా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక మలయ పవన వీచిక, ఒకానొక చైతన్య కెరటం నిస్తేజంగా నిస్సారంగా ఉన్న ఆ వాతావరణంలోకి దూసుకొచ్చింది. తాపీగా పారుతున్న ఏటిలోకి వరద వెలువ ఉరికినట్లు, చెక్కిపెట్టిన శిల్పాలకు ఎవరో దేవత ప్రాణప్రతిష్ఠ చేసినట్లు. అంతవరకు ఏదో మొక్కుబడిగా చప్పచప్పని మాటలతో కాలం నెడుతున్న వాళ్ళందరిలోనూ ఒక్క మాటగా మార్పు వచ్చింది. నవ్వులు, కేరింతలు, గదంతా ఉత్సాహమే. ఇంత చమత్కారానికి కారణమైన ఆ పరవళ్ల సెలయేరు వయసు 5 ఏళ్ళు. ఒళ్ళు బంగారం, కళ్ళు కలువరేకులు, బుగ్గలు విచ్చిన గులాబీలు. పేరు? మా కన్న తల్లి రుక్మిణి, మా అమ్మ పేరది. మూర్తిగారు మక్కువగా ఆ అమ్మాయిని ఒళ్ళోకి తీసుకుంటూ వివరణ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ చిన్నారి పాప సమక్షంలో గంటలు క్షణాలుగా గడిచాయి. ఎన్ని రైమ్స్ చెప్పిందని, ఏమి అభినయం చేసిందని, ఏం పాటలు, కథలు. ఓహ్, ఉత్సాహం, ఆహ్లాదం వెల్లువై పారాయి అక్కడ. నిజంగానే సుమిత్ర మైమరచిపోయింది. కడుపులో తెములుతున్న వ్యధ మర్చిపోయి తాను వారితో పాటు నవ్వింది, చప్పట్లు కొట్టింది, చిన్న పిల్ల ఆడింది. ముచ్చటైన పాప కదండి. తిరిగి వస్తున్నప్పుడు భర్త భుజం మీద చేయి వేసి అంది సుమిత్ర. వెరీ స్వీట్ బేబీ అన్నాడు మోహన్. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ, నీకు ఆ పాప బాగా నచ్చింది కదూ అన్నాడు మెత్తని స్వరాన. చప్పున చాలా అని చెప్పిందే గాని వెంటనే సుమిత్రలో ఏదో సందేహం పొడసూపింది. ఎందుకలా అడుగుతున్నాడా భర్త అని. తామొక బిడ్డను పెంచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు భర్త ఆ పాప నచ్చిందా అని అడుగుతున్నాడు తనని. ఈ రెంటికి ఏమైనా లింక్ ఉందా? ఆ పాప వారికి పుట్టిన పిల్ల కాదు, తాపీగా అన్నాడు మోహన్. నిజం? స్టన్ అయిపోయింది సుమిత్ర. పిల్లలు పుట్టకపోతే ఆర్ఫనేజ్ నుంచి రోజులు పిల్లగా ఉన్నప్పుడు తెచ్చుకున్నారట. ముడి విప్పుతున్నట్లు ఒక్కొక్క మాట నింపాదిగా చెప్తున్నాడు మోహన్. మంచి పని కదూ, తెలివైన పని కూడా అన్నాడు. దేనికో అది ప్రస్తావన అని అర్థమైంది సుమిత్రకి. విని ఊరుకుంది. ఆమె ఆలోచనలకు గ్యాప్ ఇస్తున్నట్లుగా ఇంటికి చేరే వరకు మరి మాట్లాడలేదు మోహన్. అలా అని మరీ జాప్యమూ చేయలేదు. డైనింగ్ టేబుల్ దగ్గరే తన మనసులో మాట బయట పెట్టేశాడు. మిత్ర, మనం కూడా ఆర్ఫనేజ్ నుంచి ఒక పాపం తెచ్చుకుందామా? ఇష్టము అయిష్టము కాని సందిగ్ధ భావం కదలాడింది సుమిత్ర కళ్ళల్లో. ఏ కులమో మతమో తెలియదు, ఏ అవినీతికి ఫలమో తెలియదు. అలాంటి పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళు మంచిగా ఉంటారనేమిటి? అడ్రస్ లేని ఆ తల్లి తండ్రి నీచులు, కర్కోటకులు, దొంగలు, జారులు లాంటి వాళ్ళైతే ఆ నెత్తురు పారుతున్న వీళ్ళు కూడా ఆ వారసత్వంగా ఆ లక్షణాలు, గుణాలు పుణికి పుచ్చుకోరా? వాళ్ళు పెరిగి మనకు కంటకాలుగా తయారైతే అప్పుడు మనకు కలిగే క్షోభ కంటే పిల్లలు లేరనే ఈ చింతే తేలికైనదేమో. చేతులారా ఆ బాధనెందుకు కొని తెచ్చుకోవాలి అంది. ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నావు నువ్వు? సింక్ దగ్గర చేయి కడుక్కుంటూ అన్నాడు మోహన్. సుమిత్ర వంటిల్లు సర్దొచ్చింది. భర్త రోజులా పుస్తక పఠనంలో లేడు. మంచం నడుం మీద బాసింపట్ట వేసి కూర్చున్న అతని తరహా ఇంకా తనకి బోధించడానికేనని అర్థమైంది. అనుకున్నట్లుగానే తమలపాకులు చిలకలు చుట్టి ఇస్తున్న సుమిత్రకు చెప్పడం ప్రారంభించాడు మోహన్. మిత్ర, జన్మతః ఏ బిడ్డ కూడా నీచుడు, దుష్టుడు అవడు. పుట్టుకలో ఏ పసిపాపలోనైనా గుణాలెరగని, కల్మషాలంటని స్వచ్ఛమైన రక్తమే ప్రవహిస్తూ ఉంటుంది.
క్షేత్రం ఏదైనా అవని, అప్పుడే పుట్టిన పాప మాత్రం పరమ పవిత్రుడే, మకిలి పట్టని కొత్త అద్దం లాంటివాడే. ఆ తర్వాతే పరిసరాలు, పెరిగిన వాతావరణము, తటస్థించిన పరిస్థితులు అతగాడిని దానవుడిగానో మానవుడిగానో మలుస్తాయి. నారు తెచ్చి సారవంతమైన భూమిలో నాటితే ఏపుగా ఎదుగుతుంది. ఊసర క్షేత్రంలో పాతితే గిడసబారుతుంది. పిల్లలు అంతే. సరి అయిన పోషణ, శిక్షణ ఉంటే మనకి, సంఘానికి అలంకారాలుగా తయారవుతారు. అలక్ష్యం చేస్తూ మన బలహీనతల్ని వాళ్లకు రుద్దితే, లేక కాని పరిస్థితులు ప్రేరేపించే వక్ర మార్గం పట్టిస్తే మనకు సమస్యలుగా మారతారు. అంతేగాని హంతకుడి కొడుకు హంతకుడు, వ్యభిచారి కూతురు వ్యభిచారిణి అవుతారనుకోవటం కేవలం అవివేకం. తల వంచి వింటోంది సుమిత్ర. తనకివన్నీ తెలియని సంగతులా? కానీ మనకు తెలియకుండానే మనలో జీర్ణించుకుపోయిన నమ్మకాలివి. అవి మూఢ విశ్వాసాలని తెలిసినా తోసిపుచ్చలేని వీక్నెస్ తనది. అసలు ఈ గొడవంతా ఎందుకు? మీ అన్నగారి పాపను మా అక్కగారి పిల్లాడినో పెంచుకుంటే సరికదా అనొచ్చు నువ్వు. కానీ నాకెందుకో అదంతగా మనస్కరించడం లేదు. ఎందుకంటే ఉదాహరణకి మా అక్క ఉంది, దాని సంతానం 6. ఒకరిని మనం పెంచుకుంటామంటే కాదనదు సరికదా, అదే మహాభాగ్యం అంటుంది. అనటమే తరువాయి తీసుకొచ్చి దించిపోతుంది కూడా. అంతవరకు బాగానే ఉంటుంది. ఇక అప్పటి నుంచి మొదలవుతాయి మన పాటలు. మా అక్కుంది చూశావు అనకూడదు, కానీ ఉత్త కాపీనం మనిషి. దానికి ముందు నుంచి నా సంపాదన మీదే దృష్టి. ఇంటి ఆడపడుచు అని మనం అంతో ఇంతో పెడుతూనే ఉన్నా ఆ కంటికి ఆనదు. ఎంత పెట్టినా పెట్టలేదనటం, ఇంతేనా అనటం, అలకలు సాగించటం నువ్వు ఎరుగుదువు. దాని కొడుకును దగ్గరకు తీశామనుకో, డైరెక్ట్గా పర్మనెంట్గా మనల్ని పీడించడానికి రైట్స్ దొరికినట్లే దానికి. దాని ఆశపోతుతనానికి హద్దుండదిక. మొత్తం తోడిచ్చినా తృప్తి పడదు. ఇదేమనటానికి ఉండదు. నా కొడుకును తీసుకుపోతానంటుందేమోననే భయం కదా. అలా క్షణక్షణం గండంగా పిల్లాడిని ముందు పెట్టుకుని బేరాలాడవలసిన రావటం లాంటి దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అంచేత దాని పిల్లాడిని మాత్రం మనం అడగొద్దు. పోతే మీ అన్నగారికి 2 పిల్లలు. నా ఉద్దేశం పెంపు ఇవ్వటానికే ఇష్టపడరని. ఒకవేళ నీ మీద అభిమానం కొద్దీ సరేనన్నా, మనస్ఫూర్తిగా మటుకు కాదు. మొహమాటం కొద్దీ ఇచ్చినా పాప మనకి మాలిమయ్యే అవకాశాలు మాత్రం ఇవ్వరు అన్నాడు. అదేమిటి? ప్రశ్నించింది. ఏమిటంటే, ఆ పిల్లదాని మీద అపేక్ష వదలక మీ అన్న వదిన తరచూ వచ్చిపోతుంటారనుకో, లేదా ఆ పిల్లనే తీసుకువెళ్తూ ఉంటారనుకో, మనమేమీ అనలేం కదా. ఫలితంగా మనం ఎంత పాకులాడినా పాప మనిషి ఇక్కడ, మమత అక్కడగా పెరుగుతుంది. చివరికి వ్రతం చెడ్డ ఫలం దక్కనట్లు పాప మన ఆస్తికి వారసురాలవుతుందే తప్ప తన నుంచి మనం ఆశించే ప్రేమానురాగాలు మాత్రం లభించవు. మీ అన్న, మా అక్కే కాదు, మరెవరి పాపను పెంచుకున్నా ఈ 2 రకాల పరిస్థితుల్ని మనం ఎదుర్కోక తప్పదు. మూర్తి గారికిలాగా అయితే ఆ పాప పూర్తిగా మనది. ఆమె మీద ఎవరి జోక్యం, అధికారము ఉండవు. ఎవరి ఒత్తిడి, బెదిరింపు ఉండవు. మిత్ర, కొంచెం ఆలోచించి చూస్తే నీకే తెలుస్తుంది. తల్లి, తండ్రి, సమాజం అండ అన్నీ ఉన్న పిల్లలకి మన అవసరం ఏముంది? వాళ్ళనే పెంచుకోవాలనుకోవటం చెట్టు కింద ఉన్న వాళ్లకు అక్కర్లేకపోయినా గొడుగు నీడ పడతామనటం లాంటిది. అదేమంత సముచితం? అంతకన్నా కన్నవారి ఒడి నుండి విడివడి నా అన్నవారు లేక ఒకరి దయ మీద దయనీయమైన బతుకుతున్న ఆ అనాథ జీవుల్లో ఒకరినైనా చేరదీసి భద్రత కల్పించడంలో ఔచిత్యం లేదా? ఒక్క క్షణం ఆగాడు మోహన్. కలబోసి అందించాలనుకుంటున్న మన ఇద్దరి ప్రేమను 2 చేతులు అందుకునే పాప కావాలని నా ఆశ మిత్ర. కన్నవారి మమకారం పోగొట్టుకుని దానికోసం పాకులాడే ఆ అనాథలు కోరుకున్నంత గాఢంగా మరెవరు కావాలంటారు మన ప్రేమని? మిత్ర, నా అభిప్రాయం చెప్పాను తప్ప అదే చేయాలనే నిర్బంధం లేదు సుమా. నువ్వు ఇష్టపడిన పాప ఎవరైనా నాకు సమ్మతమే. నువ్వు దిగులు పడకుండా సంతోషంగా ఉండటమే నాకు కావాలి అన్నాడు. సుమిత్రకు తెలుసు, ఇంట్లో ప్రతి దాంట్లో తన పెత్తనమే సాగాలనుకునే హిట్లర్ కాదు మోహన్. తన ఇష్టానికి, అభిష్టానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాడు. అందుకనే అతనంటే ఆమెకు ఎనలేని ప్రేమ, ఆరాధన, గౌరవం. సుమిత్ర ఏదో చెప్పాలని నోరు తెరిచింది. కానీ తానే తేల్చుకోలేని ఊగిసలాట. అతను మంచితనంతో ఏదో ఆదర్శంగా మాట్లాడాడు కదా అని, తను మరీ చొరవగా వికట నిర్ణయం తీసుకోపోవటం లేదు కదా అన్న సంశయం తటపటాయిస్తూ ఆగిపోయింది సుమిత్ర. ఏమిటని రొక్కించలేదు మోహన్. 4 రోజుల తర్వాత అడిగాడు మోహన్, ఆర్ఫనేజ్కి రాయమంటావా అని. అప్పుడు ఏదో చెప్పబోయి ఆగింది సుమిత్ర. మౌనంగా తల ఊగించింది. 10 రోజులు గడిచాక
వాళ్ళ దగ్గర నుంచి జవాబు వచ్చింది మిత్ర. రేపు మంచిదేనా, వెళ్దామా అని అతను అన్నప్పుడు కూడా అదేలాంటి భావం కళ్ళల్లో. ఏదో చెప్పాలని ఉండి చెప్పలేకపోతున్నట్లు పైకి అనబోయిన మాటల్ని లోపలికి గుటక వేసి ఆపేసింది మళ్ళీ. ఆమె ఏదో చెప్పటానికి సంకోచిస్తున్నట్లు గ్రహించాడు మోహన్. నువ్వేమిటో సందేహిస్తున్నట్లున్నావు మిత్ర. నా సజెషన్ నచ్చకపోయినా నేను నొచ్చుకుంటానని సరే అంటున్నావు కాదు అన్నాడు. అతను అపార్థం చేసుకున్నందుకు గాభరా పడింది సుమిత్ర. అబ్బబ్బే లేదండి, మీరు చెప్పింది ఎంతో సమంజసంగా ఉంది, ఆ విషయంలో నాకే అభ్యంతరమూ లేదు అంది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో బయట పెట్టాలనే ఆరాటం మిగిలే ఉంది. అయితే ఆర్ఫనేజ్లో పాలబుగ్గల పసిపిల్లల్ని చూసేసరికి సర్వము మర్చిపోయింది సుమిత్ర. పసిపిల్లలే కావాలని ముందే చెప్పటం వలన ఏడాదిలోపు పిల్లల్ని ఒకరొకరినే చూపుతోంది ఆయా. ఆర్ఫనేజ్లో పిల్లలంతా ఆరోగ్యంగా శుభ్రంగా అరవిచ్చిన పువ్వుల్లా ఉన్నారు. ఉయ్యాలల్లో కాళ్ళు చేతులు ఊపుకుంటూ వాళ్ళు పోగొట్టుకున్నదేమిటో తెలియని అమాయకత్వంతో బోసి నవ్వులు చిలకరిస్తున్న ఆ పసివాళ్లను చూస్తూ ఉంటే సాధ్యమైతే విధి వంచుతులైన ఆ పాపలందరినీ అక్కును చేర్చుకుని లాలించాలనే బలమైన కాంక్ష సుమిత్రను ఊపేసింది ఒక క్షణం. నడుస్తూ నడుస్తూ ఓ ఉయ్యాల దగ్గర ఆగిపోయింది సుమిత్ర. 4 రోజుల వయసన్నా ఉంటుందో లేదో, నుదురు కప్పేస్తున్న నల్లని జుట్టుతో నక్షత్రాల్లా మిలమిలా మెరుస్తున్న కళ్ళతో ఆమెను ఆకట్టుకున్నాడు ఆ తొట్టిలో బాబు. చివురుటాకుల్లాంటి గుప్పిళ్ళు మూసి తెరుస్తూ గులాబీ రేకు పేదాలను కదిపి ఏదో తెలియని దేవతా భాషలో శబ్దాలు చేస్తూ ఆమెను కదలనీయలేదు. గమ్మత్తుగా మోహన్ని కూడా ఆ బాబే ఆకర్షించినట్లున్నాడు. మిత్ర, వీడు మనవాడే అనిపించడం లేదు అన్నాడు మక్కువగా బాబును చేతిలోకి తీసుకుంటూ. మౌనంగా తల ఊగించింది సుమిత్ర. వెలిగిపోతున్న ఆమె కళ్ళల్లో పూర్తి అంగీకారాన్ని చదువుకున్న మోహన్ తృప్తిగా నిట్టూర్చాడు. ఆ తర్వాత సుమిత్ర తను తెచ్చిన పళ్ళు స్వీట్స్ పెద్ద పిల్లలకి పంచుతూ ఉంటే మోహన్ నా బాబుకు సంబంధించిన రికార్డు, పెంపకానికి సంబంధించిన రూల్స్ వగైరా డీటెయిల్స్ ఆఫీసులో కనుక్కొని పూర్తి చేయవలసిన కాగితాలు అవి తీసుకొచ్చాడు. వీలైతే అప్పటికప్పుడు బాబును తమ వాడనిపించుకుని వెంట తీసుకువెళ్ళిపోవాలనుంది వాళ్ళిద్దరికీ. కానీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయితే గానీ ఆర్ఫనేజ్ అందుకు అంగీకరించదు. వెళ్ళిపోబోయే ముందు బాబును పదే పదే ముద్దాడి విడవలేక విడిచిపెట్టింది సుమిత్ర. ఇంకొన్నాళ్ళు ఈ ఉయ్యాలలోనే ఊగరా కన్నా, ఆ తర్వాత నా అంకసీమనే డోలీ చేసి ఊపుతాను నిన్ను అనుకుంటూ బయలుదేరింది. మోహన్ తన పలుకుబడితో తొందరగానే ఆర్ఫనేజ్ వాళ్ళ నిబంధనలన్నీ పూర్తి చేసి బాబును తెచ్చుకునేందుకు పర్మిషన్ సంపాదించాడు. సుమిత్రలో వెనకటి ఉత్సాహం తిరిగొచ్చింది. బాబు రాక కోసం ఆమె చేసే సన్నాహ సంరంభాన్ని ఉత్సుకతతో గమనిస్తున్నాడు మోహన్. లేపాక్షి నుంచి చక్కటి కేను ఉయ్యాల తెచ్చి హాల్లో వేయించింది. పొత్తిగుడ్డలకు మృదువైన బాబు ఒళ్ళు నవ్వకుండా గ్లాస్కో గుడ్డ కొని తెచ్చింది. ముచ్చటైన బుల్లి బుల్లి డ్రెస్సులు, పాలసీసా, ఫారెక్స్ కలపడానికి చిన్న వెండి గిన్నె, సాయంత్రం షికారుకు పెరాంబులేటర్, ఇంకా ఎన్నో. బాబును తీసుకొచ్చే రోజు దగ్గర పడే కొద్దీ ఏ గదిలో చూసినా బాబు సామానే కనపడసాగింది. తన ఎద మీద తలపెట్టి పడుకున్న సుమిత్రతో పరిహాసంగా అన్నాడు మోహన్. మిత్ర, రాకుండానే ఆ బుజ్జి దొంగ నీ మనసును పూర్తిగా ఆక్రమించేశాడు. ఇక వచ్చాక నిన్ను నా మొహమన్నా చూడనిస్తాడా అని. ఎంత మాట అన్నారు, మీ తర్వాతే ఎవరైనా అంటుందనుకున్న మోహన్కి ఆశాభంగమైంది. నిజమే అన్నట్లుగా చిరునవ్వు నవ్వుతోంది సుమిత్ర. ఎక్కడి నుంచో వినిపిస్తోంది భూపాల రాగంలో శ్రావ్యంగా సన్నాయి గీతం. ఇంకా ప్రకృతి చీకటి తెరల్ని తొలగించలేదు. అప్పుడే కళ్ళు విప్పిన సుమిత్రకు ఆ రోజు ప్రాముఖ్యం ఏమిటో స్ఫురించి నిద్రా బద్ధకం ఎక్కడిదక్కడ పటాపంచలయ్యాయి. అవును, ఈరోజే బాబునింటికి తెచ్చుకునేది. ఉత్సాహంతో కూడిన చురుకుదనం నరనరాన పాకి ఒంట్లో అణువణువును మేల్కొలిపి లేలెమ్మంటూ ఇక పడుకొనిచ్చింది కాదామెను. పక్కన గాఢ నిద్రలో ఉన్నాడు భర్త. సర్దు కానీయకుండా మెల్లగా మంచం దిగింది సుమిత్ర. మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఇల్లంతా కలియ తిరిగింది. ఏమైనా సర్దవలసింది ఉందేమోనని. నిన్న సాయంత్రమే దులిపి కడిగి తీరుగా సర్దిపెట్టిన గదులు. నీతో పాటు మేము ఈ ఇంటికి వచ్చే యువరాజా వారికి స్వాగతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నాయి. ఇక 4-5 నెలలు పోయాక బాబుకు పాకటం వస్తే ఈ కింద ఉన్న సామాన్లన్నీ ఎక్కడొక్కడ ఉండనిస్తాడా? మొలకి మామిడి పిందులు, కాళ్ళకి మువ్వలు, జుట్టంతా పైకి దువ్వి కట్టిన శిఖ. చిన్ని కృష్ణుళ్లా ఉన్న బాబు దోగాడుతూ
చేతికి అందినవన్నీ తలకిందులు చేస్తున్న దృశ్యం మనసుకు పొడగట్టి పులకించిపోయింది సుమిత్ర. చకచక కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసింది. పూజ గది శుభ్రం చేసి పూల సజ్జ తీసుకుని పెరట్లోకి వచ్చింది. అప్పటికి ఉషోదయం అవుతోంది. పువ్వులు కోసే ముందు మొక్కలను మారు కళ్ళ నిండుగా చూసుకోవటం సుమిత్ర అలవాటు. కొమ్మల నిండుగా పూసిన ముద్దమందారాలు, నేలని పూల తివాచీగా మార్చిన పారిజాతాలు, తమ ఉనికిని ఆమడ దూరానికి తెలియజేసే సంపెంగలు, సన్నజాజులు, వీటన్నిటికీ దూరంగా ఎడంగా వీడిగా తన ఆధిక్యాన్ని చూపుతూ ఏకైక సుమరాగ్నిలా తల ఎత్తి చూస్తున్న పచ్చగులాబీ. దాన్ని అందుకోవటానికి ఒక్కడుగు ముందుకు వేయబోయిన సుమిత్ర క్షణమాగింది. ఆగి కిందకు చూసింది. కాలి కింద ఒత్తుగా ఎదిగిన పచ్చిక, దానిలో అప్పుడే పూచిన గడ్డి పువ్వు, వెలాతెలా పోతున్న రంగు, ఆకర్షణ లేని రూపు. బేలగా చూస్తోంది. నీ పూజకు నేను తగనా అన్నట్లుగా. మనసును పీడించిన సమస్యను మరువు చూస్తున్న సమయాన అకస్మాత్తుగా ఎట్టెదుట ప్రత్యక్షమై ప్రశ్నిస్తున్నట్లయి కలవరపడింది సుమిత్ర. వివర్ణమైంది ఆమె ముఖం. నెమ్మదిగా వంగి మోకాళ్ళ మీద కూర్చుంది సుమిత్ర. కొనవేలితో మృదువుగా ఆ పువ్వును స్పృశించింది. పువ్వు రేకు రేకున నోరు విప్పి ఏదో వెళ్ళబోస్తున్న అనుభూతి. నీకింత పక్షపాతం తాగునా అమ్మా? నీ కళ్ళు ఆ పైనున్న అందాల రాణిపైనే వాలాయి, కానీ నీ కాళ్ల కింద నలగపోయిన నన్ను గమనించాయా? కన్ను చెదిరే రంగు, విరజిమ్మే సువాసన లేనిదాననే కదా నన్ను చిన్నచూపు చూస్తున్నావు. అది నా తప్పిదమా అమ్మా? సర్వము ఆ పరమేశ్వరుడి సృష్టి అయినప్పుడు ఆ సృష్టిలో భాగాన్నైనా నాకు ఆ దేవుడి పాదాలు తాకే అర్హత ఎందుకు ఉండదో ఆలోచించమ్మా అని నిలదీసి అడుగుతున్నట్లు. గడ్డి పువ్వునే అయినా ప్రతి పువ్వు కోరుకున్నట్లే నాకు ఆ సర్వేశ్వరుడి పాదాల వాలాలనేది కోరిక ఉందమ్మా, నాకు అవకాశం కల్పించవు అని ప్రాధేయపడుతున్నట్లు. జాతి పుష్పాలనైతే ఎవరో ఒకరు భగవంతునికి అర్పిస్తారు, లేదా శిరస్సు మీదైనా ధరిస్తారు. ఎవరి కాలి కింద పడి నలిగి నశించటం తప్ప నా వంటి అనామకులను ఎవరు పట్టించుకుంటారమ్మా? అమ్మా, నువ్వైనా నన్ను ఉద్ధరించి ఆ పవిత్ర స్థానానికి చేర్చి పుణ్యం కట్టుకోవా అని అర్థిస్తున్నట్లు అనిపించి కరిగి నీరైంది సుమిత్ర గుండె. ఓదారుస్తున్నట్లుగా మెత్తగా నిమిరింది పువ్వుని. నొప్పి తెలియకూడదన్నట్లు నెమ్మదిగా దాన్ని కోసి సజ్జలో ఉంచి లేచి వెనుతిరిగింది. 6 గంటలవుతూ ఉండగా అలారం గణగణ మోగింది. పక్కకు చెయ్యి చాపి దాన్ని నొక్కి ఆవలిస్తూ పైకి లేచాడు మోహన్. ఎదురుగా సుమిత్ర. అలవాటైన కాఫీ కప్పుతో కాదు, పొత్తిళ్లలో నిద్రిస్తున్న పసిగుడ్డుతో. కళ్ళు పెద్దవయ్యాయి మోహన్కి. నిటారుగా అయి విభ్రాంతిగా చూశాడు. చిరునవ్వుతో దగ్గరగా వచ్చి పిల్లవాణ్ణి మంచం మీద ఒద్దికగా పడుకోబెట్టింది సుమిత్ర. నల్లటి నలుపు, బక్కపలచగా ఒక కాలు చెయ్యి అవిటిగా ఉన్న ఆ పిల్లాన్ని వెంటనే గుర్తుపట్టాడు మోహన్. ఇది వరలో తమ ఇంట్లో పనిచేసిన బంగారి కొడుకు వాడు. నెల్లాళ్ల క్రితం ఈ అవిటివాణ్ణి కని ప్రసవంలోనే వాతం కమ్మి కళ్ళు మూసింది తల్లి. తాగుబోతు తండ్రి అంతక్రితమే యువతను తగులుకుని దేశాలు పట్టిపోయాడు. దిక్కుమాలిన ఈ పసికందును చేరదీసిన వారు లేరు. పాలు పోసే మహాలక్ష్మి వాడి గురించి అన్న మాటలు ఇప్పటికీ జ్ఞాపకమే మోహన్కి. కాలు చెయ్యి సరిగ్గా ఉంటే గొడ్లకాడ పని కన్నా ఉంటాడని సాకేదాన్ని. కానీ సొట్టోడు వీడెందుకు పనికొస్తాడమ్మా? కాకపోతే కళ్ళ ముందు కక్కటిల్లిపోతుంటే ప్రాణం ఒప్పక ఎవరో ఒకరం ఏ గంజినీళ్ళలో పోసి నోరు తడుపుతున్నాము. ఆ ఒంటి ఉపురోడు బతికి బట్ట కడితే 4 ఇళ్ళు అడుక్కుంటాడు, లేకపోతే వాళ్ళమ్మ వెళ్ళిన తావే ఎత్తుక్కుంటాడు. కళ్ళ నీళ్ల పర్యంతమైంది సుమిత్ర. ఆ రోజే 4 రూపాయలు దాని చేతికిచ్చి వాడికి పాలు పట్టమని మరీ మరీ చెప్పింది కూడాను. మోహన్ తాలెత్తి భార్య వంక చూశాడు. మేఘాలు విడిచిన ఆకాశంలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది సుమిత్ర మొహం. ఆర్ఫనేజ్ బాబు కంటే వీడికే మన అవసరం ఎక్కువ అనిపించింది నాకు. అందుకే సుమిత్ర వాక్యం పూర్తి చేయలేదు. తనకంటే ఎదిగిపోయిన భార్య వంక సంభ్రమంగా చూస్తూ బాబును సందిట్లోకి తీసుకున్నాడు మోహన్. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.